నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనపై వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో బుక్ విడుదల చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు 2 ఏళ్ల అరాచకాలు, అన్యాయాలు ఈ పుస్తకంలో పొందుపరిచారని అన్నారు. క్షేత్రస్థాయి వరకు ఈ బుక్ తీసుకెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పరిచేందుకు ఒక బుక్లెట్ను కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు 2 ఏళ్లు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా ఫీజు విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చాడు అన్న పరిస్థితుల నుంచి, ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్య, వ్యవసాయం ఏ రకంగా కుప్పకూలిపోయింది, అక్క చెల్లెమ్మలు జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి, ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన అవినీతి అన్నీ కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే భాషలో ఈ బుక్లెట్ అనేది రూపొందించడం జరిగింది. ఇందులో ఈ బుక్ కూడా మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. క్యూఆర్ కోడ్, డిజిటల్ కాపీలు ప్రతి కార్యకర్తకు కూడా చేరేలా మన పార్టీ వెబ్సైట్లో కూడా ఈ వివరాలన్నీ కూడా, ఈ బుక్ వివరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటికి సంబంధించి క్షుణ్ణంగా కూడా మనమే చదువుకోవడమే కాకుండా మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా వీటి విషయాల మీద అవగాహన, ఈ 2 ఏళ్ల పాలన మీద ప్రతి అంశం మీద అవగాహన ఉండేట్టుగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి వెళ్లేలా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. 2 ఏళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చంద్రబాబు చేస్తూ ఉన్నారని విమర్శించారు. గొడ్డళ్లు, కత్తులు, కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారు అని మండిపడ్డారు వైఎస్ జగన్. సూపర్ 6లు, సూపర్ 7లు పచ్చి మోసాలుగానే కనపడతా ఉన్నాయి. సూపర్ 6లు, సూపర్ 7లు పూర్తిగా ఒకవైపున ఎగరగొడుతూనే, మరోవైపున ఈ సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ చేసేశాము అని ఏకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా ఉన్న ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడు ఉండడేమో. ఇంతగా అబద్ధాలను బుల్డోస్ చేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరీ దాన్ని ముందుకు తీసుకుని పోయేటోడు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడేమో అబద్ధాలకు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను ఫలాన్ని మంచి చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఆయన నోట్లో నుంచి ఏవి కూడా ప్రజలకి 2 సంవత్సరాలలో ఫలాన్ని మంచి నేను చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి ఆయన డైవర్షన్ పాలిటిక్స్ లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్ చేయాలి, ఏ అంశమైనా కూడా ప్రజలను ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ లేకి మభ్యపెట్టాలనే ఆలోచనతోనే, దిక్కుమాలిన ఆలోచనలతోనే అడుగులు పడ్డాయి. ఎస్ఐఆర్ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బెంగాల్, తమిళనాడు ఎన్నికలు అంతా గమనించే ఉంటారని, బెంగాల్లో 91 లక్షల ఓట్లు, తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేశారని చెప్పారు. ఓట్లు పెరగడం వల్ల వైఎస్ఆర్సీపీ ఓడిపోతే, బెంగాల్, తమిళనాడులో ఓట్లు తీసేయడం వల్ల ఓడిపోయారన్నారు. ఈ 2 డేంజరసే అన్నారు. అందుకే ఎస్ఐఆర్ కు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వైఎస్ జగన్. దీనికి సంబంధించి మీ అందరూ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే
మీ అందరికీ కూడా బాగా అవగాహన ఉండే ఉంటుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే మీ అందరికీ కూడా పూర్తి అవగాహనతోనే ఉన్నారు. కానీ మరొకసారి ఈ అంశానికి ఉన్న సీరియస్నెస్ను మనసులో పెట్టుకొని ఈ అంశం ఎందుకు అంత సీరియస్గా మీరు తీసుకోవాలి అని మీ అందరికీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను. ఎందుకనంటే ఈ ఎగ్జాంపుల్స్ తెలుసున్నప్పుడు దీని సీరియస్నెస్ ఎంతటిది అని మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. టీడీపీ నేత బీటెక్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. బీటెక్ రవి పులివెందుల ప్రజలకు కన్నం వేశారు అని, బైరటీస్ డంపులను అక్రమంగా అమ్ముకున్నారు అని ఆరోపించారు. 3 టన్నుల బైరటీస్ దోచుకుంటే కనీసం కేసు కూడా పెట్టలేదు అన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. పులివెందులకు ఇప్పుడు కదా దొంగలు బ్యాంకులకు కన్నం వేస్తుంటారు. బ్యాంకులకు కన్నం వేసి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయినాడని చెప్పి మనం అంటాంటాం. అట్లా కదా ఈయన బ్యాంకుకు కాదు, ఏకంగా పులివెందుల ప్రజలకే కన్నం వేసేసినాడు. నేను అదే మాట ఆ రోజు మీటింగ్ లో అన్నాను. నేను ఊరికి అనలేదే ఆ మాట, నేను వాస్తవంగా విత్ ప్రూఫ్స్ చెప్తా. గురించి మాట్లాడదాం. టిఫిన్స్ వెరైటీస్ లో దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి వెరైటీస్ డంప్స్, అంటే ఆల్రెడీ ఎక్స్కవేట్ చేసి తీసి పెట్టిన వెరైటీస్ డంప్స్ ఒక 3,000 పైచిలుకు టన్నులు సర్ఫేస్ మీద ఉన్నాయి. డంప్స్ అన్ని కూడా అంటే గుట్టలు ఉన్నాయి. అవి ఎన్సిఎల్టీ పరిధిలో ఉన్నాయి. ఒకసారి వాటి ఫొటోస్ మీకు చూపిస్తున్నా. ఇవి ఆ గుట్టలు. ఇది అధికారులు విజిట్ చేసినప్పటి ఫొటోస్. న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చినాయి. November 2024 ఆగస్ట్ అండ్ November 2024 ఫొటోస్. ఇవన్నీ ఆ గుట్టలే. ఇది పోలీసులు విజిట్ చేసింది. ఇది ఆ గుట్టలే. ఇట్లా కొన్ని గుట్టలు డంప్స్ ఆఫ్ వెరైటీస్. సడన్ గా జనవరి 2025 నాడు ఈ డంప్స్ అన్ని కూడా ఒక్క రాత్రిలో 90 ట్రక్కుల్లో ఎలా నువ్వు మాయం చేయగలిగినావు? కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. సాక్షాత్తు మళ్ళీ హైకోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ తీసుకొని రావాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిజిటల్ మహానాడు తొలి రోజే తుస్సుమంది. డిజిటల్ మహానాడును విజయవంతం చేసేందుకు తండ్రి కొడుకులిద్దరికీ తల ప్రాణం తోక్కొచ్చింది. మహానాడు విజయవంతానికి నేతలు నానా తిప్పలు పడ్డా ఫలితం లేకపోయింది. మహానాడును ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలి అన్న ఆరాటంలో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కారు. ఏకంగా మహానాడు వేదికపై అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో మహానాడులో జరిగింది. మహానాడును విజయవంతం చేసుకునేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడ్డారు. డ్వాక్రా మహిళలతో సక్సెస్ చేసుకోవాలి అని ప్రయత్నం చేశారు. ఆర్పీల ద్వారా మహానాడుకు హాజరు కావాలి అంటూ డ్వాక్రా మహిళలకు ఆడియో మెసేజ్లు పంపారు. అయినా సరే ఎవరూ రాకపోవడంతో రికార్డింగ్ డాన్స్లతో కార్యకర్తలను ఆకట్టుకోవాలి అని ప్రయత్నం చేశారు. ఓవైపు రాజధానిలో నేతలు మాట్లాడుతూ ఉండగానే స్క్రీన్ ముందు రికార్డింగ్ డాన్స్లతో మహానాడు వేదికను రికార్డింగ్ డాన్స్లుగా మార్చేశారు. మహానాడులో రికార్డు డాన్స్లను చూసిన ప్రజలు, టీడీపీ సీనియర్లు అవాక్కయ్యారు.
అరకులో మొదటి రోజు మహానాడు జనం లేక వెలవెలబోయింది. పదుల సంఖ్యలో మహానాడు ప్రాంగణంలో ఉండడంతో నాయకులు అయోమయంలో పడిపోయారు. రోడ్ల వెంబడి వెళ్లే వారిని మహానాడు ప్రాంగణంలోకి రమ్మని టీడీపీ నాయకులు బతిమలాడుతుండడం కనిపించింది. నిన్నటి భారీ వర్షంతో ఈ రోజు ఎండ తీవ్రత ఏమాత్రం లేకపోయినా మహానాడుకు కనీస జనం రాకపోవడం పట్ల తెలుగుదేశం నాయకులు నీరుగారిపోయారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు మరింత పెరిగాయి. మహానాడు కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ డుమ్మా కొట్టారు. నియోజకవర్గంలో మహానాడు బాధ్యతలను డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి అప్పగించింది టీడీపీ అధిష్టానం. దీంతో రితీష్ రెడ్డి వర్గం అసంతృప్తికి లోనైంది. మహానాడుకు హాజరు కావాలి అని రితీష్ రెడ్డి మామ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా చెప్పినా వినిపించుకోలేదు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను చూసి టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అనకాపల్లి జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించారు. బుచ్చయ్యపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహానాడు నిర్వహించి మహాపచారానికి పాల్పడ్డారు టీడీపీ నేతలు. దేవాలయానికి తాళం వేసి మరీ మహానాడు నిర్వహించారు. దేవాలయం చుట్టుపక్కల టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే భారీ స్క్రీన్ పెట్టారు. టీడీపీ నేతల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడితో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడు అబద్ధాలకు వేదికగా మారింది అని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. వైఎస్ జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగింది అన్నారు. చంద్రబాబు పాలనలో బీసీలకు ప్రాధాన్యం కాదు కదా, కనీసం రక్షణ కూడా లేకుండా పోయింది అన్నారు. కూటమి పాలనలో బీసీలకు ఏం చేశారో చర్చించే దమ్ము ఉందా అని లోకేష్ కు సవాలు విసిరారు. చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఏదో ఓటు బ్యాంక్గా వాడుకోవడము, ఆ తర్వాత వాళ్లకు చేయాల్సినటువంటి న్యాయం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం కానీ, వాళ్ళ అభ్యున్నత గురించి కానీ ఏమాత్రం ఆలోచించడు. ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకోవడానికి ఓటు బ్యాంక్గానే చూస్తారు. ఏదో ఆశ పెడతారు, ఏదేదో చెప్తారు. ఆ మాయ మాటలు చెప్పి బీసీలని ముందు పెట్టినట్టుగా చేస్తారు. కానీ ఏ రోజు కూడా బీసీలకు సరైనటువంటి పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు వేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తారు. ఎందుకంటే బీసీలు అంటే ఫస్ట్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి. తుమ్మిడిహెట్టి బ్యారేజ్పై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు లేఖ రాశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బరాజ్ ఎత్తు నిర్మాణంపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. సమావేశానికి అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు మెదక్ జిల్లాల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఎఫ్ఆర్ఎల్ పెంపుతో గ్రావిటీ ద్వారా నీటిని తరలించొచ్చని, మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువే అని లేఖలో పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తుమ్మిడిహెట్టి బరాజ్ కోసం మొదటి విడతలో 152 మీటర్ల ఎత్తుకు ప్రతిపాదన చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే 2016లో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపగా 148 మీటర్ల ఎత్తు ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశారు రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నేతల మధ్య గలాటా జరిగింది. నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ను కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ తోసేశారు. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగడంతో ఈ గొడవ జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమక్షంలోనే గొడవ జరిగింది. మంత్రి అజారుద్దీన్ పక్క కుర్చీలో కూర్చునే విషయంలో వాగ్వాదం మొదలైంది. గొడవ పడుతున్న వారిని అక్కడి నేతలు అడ్డుకున్నారు. ఈ వివాదంపై స్పందించారు ఫిరోజ్ ఖాన్. కుర్చీలో కూర్చోవడం విషయంలో ఇబ్బంది జరిగింది అన్నారు. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవ అయిపోయింది అన్నారు. ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటివాడు అన్నారు ఫిరోజ్ ఖాన్. నెల్లూరు జిల్లా బోగోల్లో సముద్రంలోకి వేటకు వెళ్లి 2 మత్స్యకారులు మృతి చెందారు. తెల్లవారుజామున 4 గంటలకు 4 మత్స్యకారులు కలిసి వేటకు వెళ్లగా బంగారుపాలెం గ్రామానికి చెందిన బాలమురళి, గోవిందు మృతి చెందారు. భారీ ఈదురు గాలుల నేపథ్యంలో తెప్ప తిరగబడ్డంతో ప్రమాదం జరిగింది. నెల్లూరు సమీపంలో పడవ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 2 మత్స్యకారులు మృతి చెందడం బాధాకరమని, గల్లంతైన మరో 2 క్షేమంగా తిరిగి రావాలి అని కోరుకున్నారు. గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలి అని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు వైఎస్ జగన్. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. త్యాగాల పండుగ బక్రీద్ అని, త్యాగం, సహనం ఈ 2 బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని చెప్పారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్.
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి వెళ్లి బాల్క సుమన్ పై ఫిర్యాదు చేసిన దయాకర్ బీఆర్ఎస్ రాజకీయ పార్టీనా టెర్రరిస్టు సంస్థనా అని ప్రశ్నించారు. సుమన్ వ్యాఖ్యలు కేసీఆర్ ప్లానా లేక కేటీఆర్ ప్లానా చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేంద్రం రైల్వే శాఖ ఆయనపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. చెన్నూరు నాయకులు కూడా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, బాల్క సుమన్ రాజకీయ ఉన్మాదిగా మారారని విమర్శించారు. రైలు పట్టాలను పోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లైంట్ చేయాలి. 2, సింగరేణి కార్మికులందరినీ తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. ఇన్ని లక్షల మందికి ఉపాధిని ఇచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నావు. నువ్వు సింగరేణి భవనాన్ని వేల్చేయి, ఆ భవనాన్ని వేల్చేయమని చెప్తున్నావు అంటే ఇది వ్యక్తిగతం అని అనుకుంటలేను. టీఆర్ఎస్ పార్టీ వెంటనే అతన్ని బహిష్కరించాలి. తనపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ లాంటి మంత్రులు తనపై దృష్టి పెట్టకుండా ధాన్యం కొనుగోలుపై దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు బాల్క సుమన్. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్క సుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. మీరు నా మీద పెట్టే దృష్టి మేము అడుగుతున్న సింగరేణి సంస్థ మనుగడ మీద పెట్టండి అని అడుగుతున్నా. గుంటూరు జిల్లా మంగళగిరి విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నేలపై కూర్చుని నిరసన తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది నిజమా కాదా అని ప్రశ్నించారు. డీఎస్సీ మెరిట్ లిస్ట్ ఎందుకు బయట పెట్టడం లేదని అధికారులను నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు అరిగోసపడుతూ ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. నెలన్నరగా ఐకేపీ సెంటర్లలో ధాన్యం ఉన్నా కొనుగోలు చేయట్లేదు అన్నారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది అన్నారు బండి సంజయ్. ధాన్యం మొత్తం తడిచింది. ధాన్యం తడవక ముందే ఇవాళ క్వింటాల్కు దాదాపు 8 నుంచి 10 కిలోలు కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? మొలకలు వచ్చినాయి, తడి ఉంది, తేమ ఉంది అని చెప్పి ఇప్పుడు ఎంత కట్ చేస్తారు? ఇక ప్రభుత్వాలు మీదికి మాత్రం పండించిన ప్రతి గింజ కొంటామంటారు. ఇవాళ రైతులు వ్యవసాయం చేయడమే తెలంగాణ రాష్ట్రంలో భయపడే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం చేయడమే ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుంది? ఇవాళ ఈ చాతకంతనం ఎందుకు, ఈ నిర్లక్ష్యం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ధాన్యం తరలింపుకు లారీల కొరత ఉంటే వెంటనే ఇసుక తవ్వకాలు ఆపి ఆ లారీలు ధాన్యం రవాణాకు వినియోగించాలన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు ఆయన. రేపటికల్లా మొత్తం మొలకెత్తే అవకాశం ఉంది. ఆ ధాన్యం కూడా పగిలిపోతుంది కనుక యుద్ధ ప్రాతిపదికన తడిచిన ధాన్యాన్ని వెంటనే పార్బాయిల్డ్ రైస్ మిల్లకు పంపాలని, రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇసుకను ఒక వారం 10 రోజుల పాటు ఇసుక తవ్వకాలు ఆపేయండి. ఇసుక లారీలన్నీ కూడా వడ్ల కోసం వాడండి. ఒక 4-5 రోజులు ఇసుక ఆపితే పోయేదేం లేదు కదా. ఇసుక లారీలు వేల మంది ఇసుక లారీలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇటు ధాన్యం తరలించడం కోసం పెట్టాలి, ట్రిప్పులు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేటీఆర్ చేసిన సవాల్పై స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్బన్ ప్రాంతంలో బీఆర్ఎస్ సర్కారు కంటే ఎక్కువ ఇందిరమ్మ ఇళ్లు కట్టకపోతే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అన్నారు. తాను ఎక్కువ ఇళ్లు కట్టినట్టు రుజువు చేస్తే ఎన్నికల్లో కేటీఆర్ పోటీ చేయకుండా ఉంటారా అని సవాలు విసిరారు. 10 సంవత్సరాల్లో కట్టావు అని జబ్బలు ఏదైతే తరుచుకుంటున్నావో ఆ కట్టిన ఇల్లు ఎంత ప్రయోజనమైందో ఆ ప్రజలకి, ఆ పేదవాడికి ఏదైతే ఉందని గొప్పలు చెప్పుకుంటున్నావో దానికంటే ఎక్కువ ప్రయోగకరమైన పేదవాడు నివసించే ప్రాంతంలో కట్టి మేము ఇస్తేనే నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తా. ఒకవేళ నేను కట్టలేకపోతే నేను పోటీ చేయను. మరి నేను కట్టితే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేయకుండా ఉండటానికి నువ్వు సిద్ధమా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పర్సంటేజ్ విధానం తాత్కాలికంగా సద్దుమణిగింది. చిరంజీవి జోక్యంతో వివాదం ముగిసింది. పెద్ద చిత్రాన్ని రెంటల్ విధానంలో ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే రెంట్తో పాటు 7.5% ఎగ్జిబిటర్లకు చెల్లించేందుకు అంగీకరించారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే అన్ని సినిమాలను పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. చిరంజీవితో సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తన నిర్ణయాలను ఆయనకు వివరించింది. ఫిల్మ్ ఛేంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా నడుచుకోవాలని ఎగ్జిబిటర్లకు చిరంజీవి సూచించారు. బండి భగీరథ్ను మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు పోలీసులు. విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అనంతరం పిఎస్ కు తరలించారు. సిట్ చీఫ్ రితిరాజు పర్యవేక్షణలో బండి భగీరథ్ విచారణ కొనసాగుతోంది. భగీరథ్ను చర్లపల్లి జైలు నుంచి 3 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు బాధితురాలు ఆమె తల్లి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. అంతకుముందు మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. జాతీయ వార్తలు చూద్దాం. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. సీఎంగా సిద్ధరామయ్య రేపు రాజీనామా చేయనున్నారు. ఈ నెల 30న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తుంది. కొత్త సీఎం స్థానానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు హోంమంత్రి జి పరమేశ్వర పేరు కూడా వినిపిస్తుంది. తాను రాజీనామా చేస్తే సీఎం పదవిని అహింద వర్గాలకే కేటాయించాలి అని సిద్ధరామయ్య అధిష్టానానికి ప్రతిపాదించారు. దీనికి అధినాయకత్వం సమ్మతిస్తే పరమేశ్వరకు అవకాశం దక్కనుంది. మరోవైపు అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం తనకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది అని డీకే శివకుమార్ ధీమాగా ఉన్నారు. ప్రియాంక వాద్రా కూడా డీకేనే సీఎం చేయాలి అని హైకమాండ్ పెద్దలకు గట్టిగా చెప్పారు అని సమాచారం. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక సమస్యలపై చర్చించారు. చెన్నై మెట్రో విస్తరణ, జీఎస్టీ పరిహారం బకాయిల చెల్లింపులు, కేంద్ర పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన వాటా తదితర అంశాలపై వినతి పత్రం అందజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో తొలుత తమిళ గీతం ఆలపించేలా చూడాలని ప్రధాని మోదీని విజయ్ కోరినట్టు సమాచారం. 12 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీని కలిశారు విజయ్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేలుమణి నేతృత్వంలోని అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు పళనిస్వామితో భేటీ అయ్యారు. అన్నాడీఎంకేలో చీలిక లేదు అని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని వేలుమణి స్పష్టం చేశారు. పళనిస్వామికి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత వేలుమణి బృందం స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిసి అసెంబ్లీలో అంతా ఒకే పార్టీగా పనిచేస్తామని లేఖ సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. ఆహార భద్రత చట్టంలో భాగంగా ఈ స్కీమ్ ద్వారా 80 కోట్ల మందికి రేషన్ పంపిణీ చేస్తోంది మోదీ సర్కార్. అలాగే దేశంలో దంచి కొడుతున్న ఎండలు, వడగాల్పుల పరిస్థితులపైన కేబినెట్లో చర్చ జరిగింది. ఎండల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు ప్రధాని మోదీ. నీరు ఎక్కువగా తాగాలి అని, వీలైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు అని జాగ్రత్తలు చెప్పారు. అతి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నుంచి తమను తాము కాపాడుకోవాలి అని, వృద్ధులను గమనిస్తూ ఉండాలి అని సూచించారు. వీలైతే ఇతరులకు కూడా సాయం చేయాలి అని, ఇళ్లు, దుకాణాల బయట పక్షులు, జంతువుల కోసం నీటిని ఉంచాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అధిక ఉష్ణోగ్రతలపై మోదీ చేసిన సూచనలపై మండిపడ్డారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రజలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలరని, కానీ బీజేపీ ద్రవ్యోల్బణాన్ని మాత్రం తట్టుకోలేరంటూ ట్వీట్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని, దీనిపై ప్రధాని మాట్లాడడం లేదని విమర్శించారు ఖర్గే. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసం వద్ద ఈడీ అధికారులపై దాడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విజయన్ నివాసంలో సోదాలు పూర్తి చేసుకుని వెళ్తున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై సిపిఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్లతో దాడి చేసి వారు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. చాలాసేపు ఈడీ అధికారులను నిరసనకారులు కారులోనే నిర్బంధించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో విజయన్ ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడిలో ఈడీ అధికారులతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఎస్ఐఆర్ ప్రక్రియను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఓటర్ల జాబితాను సవరించే పూర్తి అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని, ఓటర్ల వివరాలు తెలుసుకోవడం హక్కుల ఉల్లంఘన కాదని తేల్చి చెప్పింది. ఎస్ఐఆర్లో పేరు లేనంత మాత్రాన పౌరసత్వం కోల్పోయినట్టు కాదని పేర్కొంది సుప్రీంకోర్టు.
సిబిఎస్ఈ త్రిభాషా విధానంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. 2026-27 విద్యా సంవత్సరంలో 9-10 తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలు అభ్యసించాలి అని సిబిఎస్ఈ స్పష్టం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు 2 వారాల్లో సమాధానం ఇవ్వాలి అంటూ కేంద్రంతో పాటు ఎన్సీఈఆర్టీకి నోటీసులు ఇచ్చింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పాకిస్తాన్పై విరుచుకుపడింది భారత్. ఉగ్రవాదం, మత ఛాందసవాదం, రాడికలిజం వంటి దుష్ట శక్తులను నిరంతరం ప్రోత్సహిస్తోందని భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వతనేని మండిపడ్డారు. టెర్రరిజం నుంచి రక్షించుకునే హక్కు భారత్కు పూర్తిగా ఉందన్న ఆయన తన చర్యలకు పాకిస్తాన్ తగిన పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల్లో ముగిశాయి. 141 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 75,867 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 23,907 వద్ద స్థిరపడింది. ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 600 రూపాయలు తగ్గి 1,58,290 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,45,100గా ఉంది. కిలో వెండి 5,000 రూపాయలు తగ్గడంతో 2,90,000 పలుకుతోంది. భారత దిగ్గజ షూటర్ రాజా రణధీర్ సింగ్ కన్నుమూశారు. ఆసియా క్రీడల్లో దేశానికి తొలి స్వర్ణం అందించిన ఆయన 79 ఏళ్ల వయసులో మరణించారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రణధీర్ ఈ రోజు స్వగృహంలో తుది శ్వాస విడిచి వెళ్లారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఈ మధ్యే ఆసియా ఒలింపిక్ మండలి అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకున్నారు రణధీర్ సింగ్.